మనందరికీ తెలుసు అహోబిలం అనేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించిన ప్రధాన క్షేత్రం. ఇక్కడే ఉగ్రస్తంభం నుండి నరసింహుడు అవతరించి హిరణ్యకశిపుడి అహంకారాన్ని చెరిపేశాడని మన విశ్వాసం. అలా వెలసిన ఈ నవనరసింహ క్షేత్రాలు ఇవాళ ప్రజల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాయి. ఒక ప్రశ్న ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నిజంగా ఎక్కడ వధించబడ్డాడు? ఆ రాజ్య ప్రాంతం ఏది? మన పురాణాలు, సినిమాలు చూపిస్తున్న విషయం ఒక్కటే. హిరణ్యకశిప సంహారం ఒక రాజప్రాసాదంలోనే జరిగింది అని. అయితే ఆ వధ జరిగిన ఆ రాజ్యప్రాసాదం ఎక్కడ ఉంది? కొంతమంది చెప్తున్న ప్రకారం ప్రస్తుత పాకిస్తాన్, అలాగే ఇంకొందరు అంటున్న ప్రకారం బీహార్, అలాగే మరికొందరు విశ్వసిస్తున్న ప్రకారం ఉత్తరప్రదేశ్. ఈ 3 ప్రాంతాలు నరసింహ ఆవిర్భావానికి ముఖ్య కారణాలు అని చాలా మంది పరిశోధకుల విశ్వాసం. కానీ మీకు తెలుసా, ఈ నరసింహ అవతారం వెలిసిన ఈ అహోబిలానికి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక పట్టణానికి ఒక ప్రత్యేక సంబంధం ఉందని? అసలు ఆ పట్టణానికి నరసింహుడి అవతారానికి సంబంధం ఏమిటి? అసలు హిరణ్యకశిపుడిని ఆ నరసింహుడు ఎక్కడ వధించాడు? ఆ రాజప్రాసాదం నిజంగా ఎక్కడ ఉంది? ఇలా ఈ నరసింహ అవతార విశేషాల గురించి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.